మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఈ ఇయర్ ఇండియా వైడ్ గా వచ్చిన టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్ లో తెలుగు సినిమాలు ఎన్నుంటాయి? కనీసం ఒక రెండో మూడో ఉండొచ్చు అనుకుంటున్నారా? అయితే డౌట్ లేకుండా మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే 2-3 కాదు కదా, కనీసం ఒక్క సినిమా ప్లేస్ ఫిక్స్ చేసుకోలేదని చెప్పేస్తుంది క్రేజీ వెబ్సైట్ IMDb. ఇంతకీ మన సినిమాలని కాదని టాప్ 10 లో నిలిచిన ఆ సినిమాలేంటో చూసేద్దామా? ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా ఈ ఏడు టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్ లో ప్లేస్ దక్కించుకోలేదట. ఇది కాస్త వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమని చెప్పేస్తుంది మోస్ట్ పాపులర్ వెబ్సైట్ IMDb. అయితే తెలుగు సినిమా ప్లేస్ దక్కించుకొని ఈ లిస్ట్ లో హిందీతో పాటు తమిళ, కన్నడ సినిమాలు హవా చూపెట్టడం విశేషం. ఇక IMDb ఈ ఏడు వదిలిన ఆ టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్ ఏంటో చూస్తే మొదటి ప్లేస్ కొట్టేసిన సినిమా సయారా. మోహిత్ సూరి దర్శకత్వంలో అనీత్ పడ్డా, అహాన్ పాండే జోడీగా కనిపించి జూలై 18న ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మ్యూజిషియన్, జర్నలిస్ట్ మధ్య సాగే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి ఏకంగా 500 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసేసింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఉగ్ర రూపం చూపిన మహావతార్ నరసింహ రెండో ప్లేస్ కొట్టేసింది. ఒక IMDb ఇయర్ ఎండ్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న తొలి యానిమేటెడ్ సినిమా ఇదే కావటం ఇక్కడ విశేషం. ఇక విక్కీ కౌశల్ చావా మూడో ప్లేస్ కొట్టేగా కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 4వ స్థానాన్ని పట్టేసింది. అయితే కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన కూలీ ఏకంగా 5వ స్థానాన్ని కబ్జా చేయడం కాస్త ఆశ్చర్యమే. ఇక ప్రదీప్ రంగనాథ్ డ్రాగన్ అటు 100 కోట్ల వసూళ్లతో పాటు ఇటు మోస్ట్ పాపులర్ ఫిలిమ్స్ లిస్ట్ లో 6వ స్థానాన్ని దక్కించుకోవటం చూస్తే ఈ కాలీవుడ్ కుర్ర హీరో వచ్చే రోజుల్లో సౌత్ ఇండస్ట్రీని ఏలైతే కనిపిస్తున్నాడు. ఇక ఈ లిస్ట్ లో అమీర్ సితారే జమీన్ పర్ 7వ స్థానంలో నిలిస్తే దేవా 8, రైడ్ 2 9, లోకా చాప్టర్ 1 10వ స్థానాన్ని కొట్టేశారు. ఇలా హిందీ నుంచి 5, తమిళ నుంచి 2, కన్నడ నుంచి 2, మలయాళం నుండి ఒక్క సినిమా పాపులర్ ప్లేస్ దక్కించుకుంటే మన తెలుగు సినిమా అసలు సోదిలో లేకుండా పోవటం టాలీవుడ్ ఆడియన్స్ ని కాస్త డిసప్పాయింట్ చేసేసింది. For more videos like this, subscribe Big TV channel.